నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. ఒక నరహంతకుని కథ తనకు తాను ఆత్మహత్యతో ముగిసింది. ఈ మాట అంటున్న నరహంతకుడే. ఈ మధ్యన పెద్ద ఎత్తున హింస, వ్యక్తిగత హింస, వ్యక్తిత్వ హననం, మాటల తూటాలు ఇవన్నీ ఆత్మహత్యలు, హత్యలు, నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఈ దశలో అత్యంత విషాదకరమైన సంఘటన ఇటీవలనే 3 రోజుల క్రితం మన శనివారం నాడు రంగారెడ్డి జిల్లాలో జరిగిన సంఘటన. దాన్ని చూసుకుంటే మనకు పెద్ద ఎత్తున ఒక నిందితుడు, ఫోక్సో కేసు నిందితుడు, విచారి రకరకాల ఆరోపణలు, అన్ని కేసులు ఉన్నాయన ఫోక్సో కేసు నిందితుడు తనకు తాను మరి 15 రోజులు బెయిల్ ఎట్లా వచ్చింది, ఏ రకంగా వచ్చింది, అది తర్వాత సంగతి. 20 లక్షల చేతులు మారాయని, పోలీసులు అందరు తిన్నారని, అంతే వేరే ఆరోపణ ఉంది. కానీ మొత్తం మీద అటు కోర్టులు విఫలమవుతున్నాయి, ఇటు పోలీసులు విఫలమవుతున్నారు. దీని ద్వారా నేరాల సంఖ్య మరింత పెరిగింది. అప్రమత్తం ఉండాల్సిన పోలీసులు అప్రమత్తత లేకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇది. ఆ ఫోక్సో కేసు నిందితుడు కోర్టు నుంచి బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చి ఎవరైతే ఫోక్సో కేసు నమోదు చేసిందో, ఏ అమ్మాయి అయితే బాలికను చంపేసిండు, బాలిక తల్లిని, అమ్మమ్మను, నానమ్మను, ఈ ముగ్గురు చంపేసిండు. చంపి తన ఇంటికి వెళ్ళి తన భార్య సరిత, తన 2 పిల్లల్ని కూడా క్రూరంగా చంపేసి కారులో పారిపోయిండు. 6 హత్య కారణమైంది. చివరికి 2 రోజుల తర్వాత ఆ రాజ్కుమార్ జీవితం అర్ధాంతరంగా చాలించబడ్డది. పురుగుల మందు దానికి చనిపోయారు. ఒక ఫామ్ హౌస్, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో ఆయన శవం దొరికింది. దాంతో కథ సుఖాంతం కాలే. అసలు కథ ఇక్కడే మొదలైంది. నేను ఆ సంఘటన జరిగిన ఉదయం జరిగితే మధ్యాహ్నం నేను ఒక టీవీలో మాట్లాడుతూ చెప్పాను కూడా. నేను స్పష్టంగా చెప్పాను, ఇది ప్రభుత్వ హత్యనే. ఎందుకంటే ప్రభుత్వము అంటే పోలీసులు, ప్రజల ధన మాన ప్రాణరక్షణ చేయాల్సింది పోలీసులు. కానీ పోక్సో కేసులో ఒక నిందితుడు విశృంఖలను తిరుగుతుంటే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, బెయిల్ వచ్చింది, సరే న్యాయస్థానం కేసు వివరాలను బట్టి ఇస్తుంది. దాన్ని బట్టి కూడా సరే అందులో పీపీ ఏం చేసిండు, పోలీసులు ఎట్లాంటి కేసు పెట్టిండ్రు అంటే, పోక్సో కేసులో 7 ఏళ్లకు పైబడి కేసు పెడితే కొంచెం గట్టిగా బెయిల్ దొరకకపోయి 5 ఏళ్ల లోపు బెయిల్ వచ్చేలాగా మన శిక్ష పడే కేసులు పెట్టారు. ఆయన సంపదను బెదిరించాడు, కానీ ఆ కేసు పెట్టలేదు. కేవలం సైగల ద్వారా, మాటల ద్వారా బేధిస్తున్నాడు అని దాని మాత్రమే కేసు పెట్టింది, సెక్షన్ పెట్టింది. దానివల్ల ఏమైందంటే కేసు వీక్ అయింది. న్యాయస్థానం కూడా కొంత లీనియంట్ తీసుకుంటుంది, ఇచ్చేసింది బెయిల్ ఇవ్వడం తప్పడుతున్నాడు. కానీ బెయిల్ ఇవ్వడానికి సహకరించిన పరిస్థితులు ఏమిటి? మా అడ్వకేట్లు, యాజ్ అడ్వకేట్ చెప్తున్నా, కింద ఏం చేస్తున్నారు, బెయిల్ పిటిషన్ మా హక్కు వేస్తాం ఖచ్చితంగా, కానీ పీపీ ఏం చేస్తున్నారు, పోలీసులో పీపీ గారికి ఏం చేసిండ్రు, పీపీ గారు కూడా పోలీసులు ఏ వివరాలు తెలుసుకున్నారు. దాంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయిలో 20 లక్షల వరకు చేతులు మారి కింది నుంచి పైదాకా లంచావతారాలు రాజ్యమైనాయని దాని ద్వారానే వచ్చినాయి. వాడు తిరుగుబోతూ, తాగుబోతూ, రకరకాల వ్యసనాలు ఉన్నాయి. భార్యని పెళ్లి చేసుకోవడానికి కూడా బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాడు అంటున్నారు. 2 పిల్లల్ని కన్నాడు. చాలా బాగుంటే మంచిగా ఉండేది. కానీ వాళ్ళ తల్లిదండ్రులను బెదిరించి ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఆస్తులు అమ్మడం, జూదం, వ్యభిచారం, అన్ని రకాల సర్వ లక్షణాలు ఉన్నాయి. అంటే అన్ని వ్యసనాలు ఉన్నవాడుగా పేరొందిండు. ఈ దశలో ఇప్పుడు తాను సూసైడ్ నోట్ రాసుకున్నాడు. అది కూడా పెద్ద ఎత్తున మరి ప్రచారంలోకి వస్తుంది. సూసైడ్ నోట్లో నిందితుడు నేను కాదు, అటు పక్కన ఫోక్సో కేసు బాలిక, ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు అని మాట్లాడుతున్నారు, వాళ్ళ బంధువులని. ఎందుకంటే నన్ను 20 లక్షలు అడిగారని, 20 లక్షలు ఇవ్వకుంటే నేను జీవితాంతం జైల్లో ఉండే శిక్షణ పెడతామని చెప్పి బెదిరించారని. కొన్ని కత్తికి 2 పక్కల పదను ఉంటుంది, కాదంటలేదు. అంటే కత్తితో కూరగాయలు కోయచ్చు, మడికాయలు కోయచ్చు. చట్టం పదనంగా ఉంటే అప్పుడు దాంతో మా అడ్వకేట్ లాంటి వాళ్ళు కూడా ఆటలు ఆడుకుంటారు. అప్పుడు 498 విషయంలో అదే జరిగింది. ఇప్పుడేమో దానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసి ఎట్లా పడితే అట్లా వీల్లేదు, అమెరికాలో ఉన్న ఆడబిడ్డ మీద పెడతాను వీల్లేదని చెప్పి వచ్చింది. ఇవాళ ఎంక్వైరీ చేయకుండా ఆ 498 కేసు, 80A కేసు ఎవరి మీద వాళ్ళు పెడతాను లేదు. అట్లా ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా, SC/ST అట్రాసిటీ కేసులు కూడా ఎట్లా పడితే అట్లా లేదు. దానికి DSP స్థాయి, పై స్థాయి అధికారి విచారణ జరపాలి దాన్ని. ఇవన్నీ ఉన్నాయి. దీనిలో కూడా ఫోక్సో కేసులో కూడా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. అడ్వాన్స్గా మనకు ఎవరు విచారణ జరపాలి, ఎట్లా చేయాలని వచ్చింది కనుక అది ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించకపోవడం వల్ల వచ్చింది అంటున్నాను. ఇప్పుడు మనకు కనిపించేది క్యాన్సర్ పుండు మాత్రమే. అసలు క్యాన్సర్ పోలీసుల అవినీతిలో ఉన్నది, న్యాయస్థానాల జాప్యంలో ఉన్నది, అట్లాగే తొందరపడతాను బెయిల్ ఇచ్చడంలో ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి. ఏమంటే న్యాయ సంస్కరణలు, పోలీస్ సంస్కరణలు కాకుండా ఇది ఏం చేసినా గుడుగుడు కొంచెం గుండెరాగా మాట్లాడుకుంటాం, 4 రోజుల తర్వాత మర్చిపోతాం. అదే మాట నిందితుడు అన్నాడు కూడా. వైష్ణవ హత్య కేసులో ఏమైంది, 4 రోజులు చర్చించుకున్నారు, ఏమైంది, నిందితుడికి ఏం కానిపో, నేను కూడా అంతే పోని భార్యను ఎన్నోసార్లు బెదిరించాడు ఈ రాజ్కుమార్ అనేవాడు. భార్యను బెదిరించాడు, పిల్లలు బెదిరించాడు, అటు పక్కన
పోక్సో కేసు జరిగిన ఆ అమ్మాయిని బెదిరించారు. డైరెక్ట్గా పట్టపగలకు ఇంటి మీదకి పోయి వాళ్ళందరినీ చంపేసి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేరం రాజకుమార్ది కాదు, సమాజానికి, పోలీసు వ్యవస్థది, న్యాయ వ్యవస్థది అంటున్నాను. స్పష్టంగా చెప్తున్నాను. ఏం తప్పలేదు. కనుక ఇప్పటికైనా సరే దీని మీద చాలామంది ప్రజల్లో కూడా అసహనం ఎందుకు వస్తుంది? ఎన్కౌంటర్ చేయమని ఎందుకు అంటున్నారు? ప్రజలు ఎన్కౌంటర్లు కోరుకుంటారా? సత్వర న్యాయం, ముంగిటి న్యాయం లేకపోవడం వల్ల ఎన్కౌంటర్లు కోరుకుంటున్నారు. ఇటువంటి ఎన్కౌంటర్లు నేను నాలాంటి వాడు వ్యతిరేకిస్తే మీ కూతురికి అట్లా అయితే ఉంటుందా, మీ పిల్లలకి అట్లా అయితే ఉంటుందా అని మాట్లాడతాను కదా. అందుకని ఏమంటానంటే న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేసి, పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే ఇట్లాంటి నేరాలు జరగకుండా ఉంటాయి. ఇక్కడ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ది క్యూర్ అన్నారు కదా. ముందు జాగ్రత్త తీసుకోకుండా న్యాయ వ్యవస్థలో కూడా అదే రావాలంటున్నాను. మీరు ఆ నిందితుడు బయటకు వెళ్తే ఆ నిందితుని కదలికలను గమనించాల్సిన బాధ్యత స్థానిక పోలీసులది కాదా? బయటకు వచ్చాడు వాడు ఏమైనా రివెంజ్ తీసుకుంటాడని జ్ఞానం వీళ్ళకు ఉండొద్దా? గతంలో ఉత్తరప్రదేశ్లో జరిగింది అదే కదా. అంతకంటే ఘోరం ఇప్పుడు. ఉత్తరప్రదేశ్లో ఒక్కరినొకరు చంపుకుంటూ సాక్షులు అందరినీ చంపుకుంటూ వచ్చాను. ఇట్లే సేమ్ మనకు బాలిక మీద అత్యాచారం కేసులో ఇప్పుడు ఒకేసారి చంపారు, మొత్తంగా చంపేసాను. శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని అందరూ చంపేసేసాడు. ఇది కదా మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ, భారతదేశంలో పోలీసులు. అట్లాగే దీని వెనుక రాజకీయ నాయకులు కొందరు ఉన్నారు. వాడికి బెయిల్ రావడానికి కూడా రకరకాల సహకరించుండ్రు అని కూడా చెప్తున్నారు. అందుకనే ఈ కేసును ఒక ఉదాహరణ తీసుకొని పోలీస్ వ్యవస్థ మొదలు సంస్కరించబడాలి. పోలీస్ స్టేషన్లో పోస్టింగ్లకు, మన ట్రాన్స్ఫర్లకు వీటికి డబ్బులు తీసుకున్నంత కాలం, పోలీసులు స్టేషన్లో మంచి పోలీస్ స్టేషన్, చెడ్డ పోలీస్ స్టేషన్ ఉన్నంత కాలం, డబ్బులు లక్షల రూపాయలు పెట్టి అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నంత కాలం ఈ వ్యవస్థ ఇట్లాగే ఉంటుంది. నేరస్తులను వాళ్ళు కాపాడుతూనే ఉంటారు, ప్రజల ప్రాణాలు పోతూనే ఉంటాయి. ప్రజల ప్రాణాలు తీస్తున్నది వాళ్ళకి ఎవరు నేరస్తులు, నేరగాళ్ళు కాదు. ఆ నేరగాళ్ళకు ఊతమిస్తున్నా. నేరం నాది కాదు ఆకలిది అనే ఒక పాట ఉంది కదా, సినిమా ఉంది కదా. అట్లానే మొదటి నేరస్తులు ఎవరు అంటే ఈ ముద్దాయిలు కాదు. చచ్చిపోయింది, అయిపోయింది, కీలకతం దుకాణం బంద్. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. రాజ్కుమార్ లాంటి వాడు బయటకు రావడానికి, ఇట్లాంటి పనులు చేయడానికి ఊతమిస్తున్నది ఈ వ్యవస్థ. దానికి తగ్గట్టుగా చట్టాలు, ఆ చట్టాలు సరిగ్గా అమలు చేయని పోలీసులు, అమలు చేసే పోలీసులను కూడా శంకరగిరి మాన్యాలు పట్టించి రాజకీయంగా బెదిరించారు రాజకీయ నాయకులది. శాంతి భద్రతల విషయం పోలీసులదైనా ఇటువంటి కేసుల విచారణను స్వతంత్ర విచారణ సంస్థలకు అప్పచెప్పిన మాత్రమే సాధ్యమవుతుంది. లేకపోతే ఇటువంటి మరణాలు సంభవిస్తూనే రాజ్కుమార్లు లాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. చూస్తున్నాం, పరువు హత్య నుంచి మొదలుకుంటే ఆత్మహత్యలు టెండర్స్ చూస్తున్నాం. ఇవన్నిటికీ కారణం మన వ్యవస్థలో ఉన్న లోపాలు. వీటిని సవరించకుండా మీది ఉపరితల అంశాలు మాట్లాడి కాయకల్ప చికిత్సలతో దీనికి పరిష్కారం కాదు. కనుక ప్రభుత్వాన్ని నా విజ్ఞప్తి ఏంటంటే ఈ కేసును ఉదాహరణ తీసుకుని, నరమేధం జరిగిన కేసును ఉదాహరణ తీసుకొని దీన్ని ఎట్లా సంస్కరించాలని చెప్పి నేనే సంస్కరణలే అది చేస్తే బాగుంటుందని. నమస్కారం.